భక్తిమాన్ మే ప్రియో నరః. ఇది భగవద్వాణి. భక్తిమాన్ భక్తి కలిగినవాడు, మే నాకు, ప్రియో నరః అట్టివాడే నాకు ఇష్టుడు. అనగా భక్తి కలిగినటువంటి వాడే నాకు ఇష్టుడు అని దీని యొక్క అంతరార్థం. ప్రపంచంలో మానవుడు అనేక విధములైనటువంటి ఫలములను స్వీకరిస్తున్నాడు. ధన కనక వస్తు వాహనాదులను ఆర్జిస్తున్నాడు. గౌరవ ప్రతిష్ట పదవులను కూడాను పొందగలుగుతున్నాడు. ఇవన్నీ కూడాను క్షణభంగురములనేటువంటి సత్యాన్ని 12వ అధ్యాయమైన భక్తి యోగమునందు నిరూపిస్తూ వచ్చింది భగవద్గీత. भक्तिमान में प्रियो नरः, यह ईश्वर की वाणी है. जिसमें भक्ति होगी वही मेरे लिए अत्यंत प्रिय है. यही इसका तात्पर्य है. संसार में मनुष्य अनेक प्रकार के फलों को स्वीकार कर रहा है. धन, संपत्ति और अनेक प्रकार की वस्तुओं का संचय कर रहा है. यश और प्रतिष्ठा के साथ पदों को भी प्राप्त कर सक रहा है. भगवद गीता के 12वें अध्याय भक्ति योग में इन सब तत्वों को नश्वर निरूपित किया गया है. ప్రపంచంలో మనము పొందవలసినటువంటిది మహోజ్వలమైనటువంటి సాయుధ్యమైనటువంటి సారసహితమైనటువంటి అమూల్యమైనటువంటి వజ్రము భగవత్ ప్రీతి. అయితే ఇట్టి ప్రేమ మనకు ఏ మార్గమునందు లభిస్తుంది, ఏ మార్గమును మనం అనుసరించాలి అని యోచించాలి. इस संसार में हमें अत्यंत उज्ज्वल, सायुध्यसम, सारपूर्ण और अमूल्य हीरे के समान ईश्वर के प्रेम को प्राप्त करना है. परंतु ऐसे प्रेम को हम किस प्रकार प्राप्त कर सकते हैं, इसके लिए हमें किस मार्ग का अनुसरण करना है, इस तथ्य पर हमें विचारना चाहिए. క్షేత్రమును పరిశుద్ధము చేయక విత్తులు నాటినప్పుడు పంటలు పండవు. అదే విధముగానే హృదయక్షేత్రమునందు అహంకారం అనేటువంటి ఈ దుష్ట సంబంధమైనటువంటి విషయములను దూరము గావించినప్పుడే ఆత్మానందం అనేటువంటి పంట మనకు లభిస్తుంది. దీనిని భగవద్గీత యందు దేహాభిమానమును దూరం గావించుకోవాలి అని బోధిస్తూ వచ్చింది భక్తి యోగం. మానవుడు భగవంతుణ్ణి ప్రేమించినట్టుగా భావించుతున్నాడు, కానీ తద్వారా లభించేటువంటి ఫలితము శూన్యం. భగవంతుడు నన్ను ప్రేమిస్తున్నాడా లేదా అనేటువంటి విషయము ప్రధానమైన లక్ష్యం. నీవు భగవంతుణ్ణి ప్రేమించినను భగవంతుడు నిన్ను ప్రేమించకుండినా ఫలితం శూన్యం. అయితే భగవంతుని ప్రేమను పొందేటువంటి మార్గం ఏమిటి? సంతుష్టః సతతం అని చెప్పింది భక్తి యోగం. దృఢ నిశ్చయః అని కూడాను బోధించింది. సంతుష్టః సతతం, నిరంతరము కూడాను తృప్తుడై ఉంటుండాలి, సంతృప్తుడై ఉంటుండాలి. తృప్తి వేరు, సంతృప్తి వేరు. సంగీతము సమ్యక్ కీర్తనం, కీర్తనం అనేటువంటి ఒక తత్వంలో కొంత వ్యత్యాసం మనకు గోచరిస్తుంది. కీర్తనం, సంకీర్తనం. సమ్యక్ కీర్తనం ఇది సంకీర్తనం అని. అనగా కీర్తనం పాడటంలో కేవలము పెదవుల నుండి, గొంతు నుండి ఈ యొక్క వాక్యములు వెలువడవచ్చును. సంకీర్తనం అనేటువంటిది హృదయము నుండి కరిగి కదలి స్వేచ్ఛతో ఆనందముతో భయభ్రాంతులు లేకుండా గావించినటువంటి దీనిని సంకీర్తనం అని చెప్తూ వచ్చారు. खेत को साफ किए बिना बीज बोने पर फसल नहीं उगती है. इसी प्रकार हृदय रूपी क्षेत्र से अहंकार और बुरे विषयों को निकालने पर ही
आत्मानंद रूपी फसल प्राप्त होती है। इसी तथ्य को देह संबंधी अभिमान को दूर करने के रूप में भगवत गीता के भक्ति योग में उपदेश के रूप में दिया गया है। मानव विचार कर रहा है कि वह ईश्वर से प्रेम कर रहा है, परंतु इससे प्राप्त फल शून्य ही है। प्रधान लक्ष्य यह है कि ईश्वर मुझसे प्रेम कर रहा है या नहीं। तुम्हारे ईश्वर से प्रेम करने पर भी यदि ईश्वर तुमसे प्रेम नहीं करता है तो फल शून्य ही है। फिर ईश्वर के प्रेम को प्राप्त करने का मार्ग क्या है? भक्ति योग कहता है कि संतुष्टः सततम। इतना ही नहीं, गीता ने दृढ़ निश्चय का उपदेश भी दिया। संतुष्टः सततम अर्थात सर्वदा संतुष्ट तृप्त रहना चाहिए। तृप्ति अलग है, संतृप्ति अलग है। कीर्तन और संकीर्तन, इन दोनों में कुछ अंतर है। संयक कीर्तनम संकीर्तनम, कीर्तन अर्थात गाने में कंठ और होठों से कुछ वाक्य निकलते हैं। हृदय से पसीज कर पूरे आनंद और स्वेच्छा से तथा निर्भीकता के साथ निकलने वाले गान को ही संकीर्तन कहते हैं। అదే విధముగానే తృప్తి సంతృప్తి, తృప్తి అనేటువంటిది తాత్కాలికమైనటువంటి లౌకిక వ్యవహారములకు సంబంధించినటువంటిది తృప్తి. ఇది వ్యావహారిక సంబంధమైనటువంటి జగత్తునకు సంబంధించినటువంటిది. ఇది ప్రాపంచక సంబంధమైనటువంటి యొక్క ప్రవృత్తి. సంకీర్తనం అన్నట్టుగా ఏ విధంగా చెప్తారో అదే విధంగానే సంతృప్తి కూడాను ఇది కేవలం హృదయ స్థాయి నుండి శాశ్వతమైనటువంటిదిగాను, సత్యమైనటువంటిదిగాను, పరమైనటువంటిదిగాను, నివృత్తికి సంబంధించినటువంటిదిగాను గోచరిస్తుంది సంతృప్తి. సంతృప్తికి మార్పు లేదు, లేక కూర్పు లేదు. మార్పు కూర్పు లేనటువంటి యొక్క నిత్యత్వంతో కూడినటువంటిది సంతృప్తి. కనుక భక్తుడైనటువంటి వాడు లౌకిక సంబంధమైనటువంటి యొక్క ఫలమునకు కానీ లేక ఫల విరుద్ధమునకు కానీ ఏమాత్రము చింతించక స్థిరత్వమైనటువంటి యొక్క మనస్తత్వమును అభివృద్ధి పరచుకోవాలని దీని యొక్క అంతరార్థము. జయాపజయములకు లొంగక, మానాభిమానములకు కృంగక, సుఖదుఖములకు పొంగక, ఈ మానవత్వమైనటువంటిది సమత్వంతో భావించుకునేటువంటి యొక్క తత్వమునకే సంతృప్తి అనేటువంటి యొక్క పదమునకు అర్థము. కనుకనే భక్తి అనగా ఎట్టి మార్పును చెందనటువంటిది, ఎట్టి కూర్పును కలగనటువంటిది. అది నిశ్చలమై నిర్మలమై ఉండినటువంటి యొక్క ప్రేమతత్వమునకే సంతృప్తి అని కూడాను భావించవచ్చు. భగవంతుడు ఏది అనుగ్రహించినా, ఏది ప్రసాదించినా తన యొక్క ప్రేమ ప్రసాదంగానే భావించుకొని తృప్తి నొందాలి. ఇది ఇట్టి సమభావమును కలిగి ఇట్టి సమత్వము చేత ప్రవర్తింపచేసేటువంటి యొక్క చిత్తమునకే సంతృప్తి అని కూడాను చెప్పవచ్చు. इसी प्रकार तृप्ति और संतृप्ति भी हैं। तृप्ति का संबंध पूरी तरह लौकिक बातों से है। यह लौकिक प्रवृत्ति से संबंधित है। जिस प्रकार संकीर्तन कहा जाता है, उसी प्रकार संतृप्ति भी हृदय से निःसृत शाश्वत सत्य और निवृत्ति से संबंधित तत्व है। संतृप्ति अपरिवर्तनशील है, किन्हीं तत्वों से जुड़ा नहीं है। संतृप्ति अपरिवर्तनशील और अलिप्त नित्यता से युक्त तत्व है। जो भक्त है उसे लौकिक फल अथवा इसके विरुद्ध फल की अपेक्षा न करने वाली मानसिकता को अपने में बढ़ाना चाहिए। यही इसका तात्पर्य है। जय पराजय, मान अभिमान और सुख दुख आदि के प्रति आनंदित होने अथवा दुखी होने की भावनाओं से अलिप्त रहने की समत्वपूर्ण भावना ही संतृप्ति है। अपरिवर्तनशील और अलिप्त रहने की भावना को ही भक्ति कहते हैं। प्रेम जो निश्चल और निर्मल होता है उसे ही संतृप्ति माना जा सकता है। भगवान का अनुग्रह जो भी हो, प्रसाद के रूप में जो भी प्राप्त हो, उसे प्रेम प्रसाद ही मानकर तृप्त होना चाहिए। ऐसी संभावना से युक्त होकर समता का व्यवहार करने वाले चित्त को ही संतृप्ति कहा जा सकता है।